ఇందూరు జిల్లాకి మినీ స్టేడియంను కేటాయించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కోరారు. కూల్చిన పాత కలెక్టర్ భవన్ వద్ద క్రీడా మైదానంలో స్టేడియం ఏర్పాటు చేయాలన్నారు. హైదరాబాద్ లో తెలంగాణ శాసనసభ మీడియా పాయింట్ వద్ద ఇందూర్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ, ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియాను ప్రతిష్టాత్మకంగా తీసుకుని దేశంలోని యువతను క్రీడారంగం వైపు ప్రోత్సహిస్తూ ఫిట్ ఇండియాను సాధించాలనే లక్ష్యంతో ముందుకు పోతున్న క్రమంలో మన తెలంగాణ రాష్ట్రం వెనుకబడి ఉందని, తెలంగాణ రాష్ట్ర క్రీడారంగంతో పాటు వివిధ జిల్లాల పరిస్థితి కూడా ఆగమ్య గోచరంగా ఉందన్నారు. క్రీడాకారులకు సరైన ప్రోద్బలం కరువైందని, గత ప్రభుత్వం హయాంలో క్రీడారంగ అభివృద్ధి పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని, ఇప్పటి వరకు చూస్తే తెలంగాణలో కేవలం 5 మాత్రమే రెగ్యులర్ కోచ్లు మాత్రమే పనిచేస్తున్నారన్నారు. సుమారు 100 మంది కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ పద్ధతిపై పనిచేస్తున్నారని తెలిపారు. మన ఇందూరు జిల్లాలో జాతీయ, అంతర్జాతీయ అవార్డులతో పాటు అర్జున అవార్డులు మరియు బంగారు పథకాలు అందుకున్న నిఖత్ జరీన్, హుసముద్దీన్ మహమ్మద్, ఎండల సౌందర్య, కె ఆనంద్ వంటి అనేక క్రీడాకారులు అందించినటువంటి ఇందూరు జిల్లా నిరాధారణకు గురి అయిందని, కాబట్టి ఇందూరు నగరంలోని 6 ఎకరాల పైచిలుకు విస్తీర్ణంలో ఉన్నటువంటి పాత కలెక్టరేట్ స్థలము మరియు ఆనుకుని ఉన్న గ్రౌండ్ ను మినీ స్టేడియంగా నిర్మించాలి. అలాగే పాత ఇరిగేషన్ భవనం యొక్క 2 ఎకరాల స్థలంలో ఇండోర్ స్టేడియం నిర్మించాలని, అదేవిధంగా 30 సంవత్సరాల క్రితం 15 ఎకరాలలో ఏర్పాటు చేసిన రాజారాం స్టేడియంలో ఇప్పటి వరకు ఎటువంటి సౌకర్యాలు లేక నిరాధారణకు గురి అయినటువంటి రాజారాం స్టేడియంను వెంటనే పూర్తిస్థాయి క్రికెట్ స్టేడియంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పుడు నిజామాబాద్ శాసనసభ్యులు సూర్యనారాయణ గుప్తా గారు మాట్లాడతారు. యువకులకు, క్రీడాకారులకు సంబంధించిన ఈరోజు క్వశ్చన్ అవర్స్ లో అవకాశం రాకపోవడం వల్ల నేను మీడియా ద్వారా ఆ విషయం తెలియజేస్తా ఉన్నా. ఒకవైపు కేంద్ర ప్రభుత్వము ఖేలో ఇండియా దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని యువకులకు అందరికీ కూడా ఫిట్ ఇండియా దిశగా తీసుకెళ్తా ఉంటే తెలంగాణలో దానికి ఆపోజిట్ గా క్రీడాకారులకు ఎటువంటి సౌకర్యాలు లేవు, ఎటువంటి వసతులు లేకుండా తెలంగాణ గత 10 సంవత్సరాల టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ క్రీడలకు ఎటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు. జిల్లాల పరిస్థితి కూడా అదే పరిస్థితి, ఎక్కడ ఎటువంటి సౌకర్యాలు లేవు. ఇక్కడ నిజామాబాద్ నియోజకవర్గానికి సంబంధిస్తే అక్కడ జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు ఎటువంటి కోచ్ లేకుండా గోల్డ్ మెడలిస్టులు ఇవాళ నిఖత్ జరీన్ ఆమె ప్యారిస్ ఒలింపియాకు గోల్డ్ మెడల్ తీసుకురావడానికి అక్కడ పోవడం జరిగింది. కానీ అక్కడ 30 సంవత్సరాల క్రితము 15 ఎకరాలు ఒక రాజారాం స్టేడియం అని కేటాయించి ఇప్పటికీ అక్కడ ఎటువంటి సౌకర్యాలు లేవు. దాంతో పాటు కలెక్టర్ ఆఫీసు మరియు గ్రౌండ్, పాత కలెక్టర్ ఆఫీసు గ్రౌండ్ ఖాళీ స్థలం ఏదైతే 6.5 ఎకరాలు ఉందో అక్కడ మినీ స్టేడియం నిర్మింపజేయాలని, మరియు అదేవిధంగా పక్కనున్న 2 ఎకరాలలో ఇండోర్ స్టేడియం నిర్మింపజేయాలని నేను క్రీడా శాఖ మంత్రి అయిన నేను సీఎం రేవంత్ రెడ్డి గారిని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు యువకులందరికీ కూడా హెల్త్ బాగుండాలి, ఫిట్నెస్ బాగుండాలంటే, కానీ ప్రజల యువకులలో ఉత్సాహంగా ఉంది. క్రీడల పట్ల ఎటువంటి సపోర్ట్ లేకున్నా కానీ ప్రతి జిల్లాలలో ఒక మంచి యువకులు తయారైతా ఉన్నారు, స్పోర్ట్స్ మెన్ తయారైతా ఉన్నారు, మహిళలు కూడా బ్రహ్మాండంగా తయారైతా ఉన్నారు. ఇప్పుడు ప్రతి జిల్లాలో ఒక మినీ స్టేడియం నిర్మింపజేయాలని నిజామాబాద్ లో